నెక్స్ట్ కంపల్సరీ ఏంటంటే ఇంతవరకు కొంతమంది ఎవరన్నా సగం సగం ట్రేడింగ్ తెలిసి ఉంటది, సగం సగం కంపల్సరీ కొంతమంది ట్రేడింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆ ట్రేడింగ్ లో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ రోజుటి వరకు నిన్నటి వరకు మీరు చేసిన ట్రేడింగ్ అంతా క్లోజ్ చేసేయండి. ఒక 1 వీక్ ఎవరు ట్రేడింగ్ చేయొద్దు. కొత్త వాళ్ళు ఈ రోజే జాయిన్ అయిన వాళ్ళు ఎవరు 1 వీక్ వరకు ట్రేడింగ్ అనేది ఎవరు చేయొద్దు. సో నెక్స్ట్ ఏంటంటే కంపల్సరీ మెయిన్ థింగ్ ఒకటి ఏం చెప్తానంటే, మనీ అనేది మీ లైఫ్ లో ఒక ప్రాబ్లం కిందే ఉండదు. 3 months కానీ మీరు కానీ కాన్సన్ట్రేషన్ గా చేస్తే అదొక్క పాయింట్ చాలు. ప్లస్ స్క్రీన్ షాట్ పెట్టుకొని ఇది మీరు చూసుకోండి, దీంట్లో ఏమేమి ఉంటది అనేదంతా ఈ స్క్రీన్ షాట్ లో మీకు వచ్చింది బెనిఫిట్. కంపల్సరీ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ అంటే మీకు నిద్ర లేగానే ట్రేడింగ్ ఎందుకోసం చేస్తున్నావు అంటే ఈ బెనిఫిట్స్ లో ఏదో ఒక్కటి కనెక్ట్ అయితే చాలు నీకు. సో ఎందుకోసం చేయాలని ఇంకోటి ఉంది, కాంపౌండింగ్ ఎఫెక్ట్ అని ఉంది. ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది ఏంటంటే కంపల్సరీ రెట్టింపు అవుతా ఉంటది అనమాట ఇన్కమ్ అనేది. ప్రతిసారి ఇప్పుడు నీకు 2 రూపీస్ వచ్చిందంటే రేపు 4 రూపీస్ వస్తుంది, ఎల్లుండి 8 రూపీస్ వస్తుంది. అట్లా కాంపౌండింగ్ ఎఫెక్ట్ ద్వారా పోతావు కాబట్టి నీకు కంపల్సరీ అనేది రెవెన్యూ అనేది పెరుగుతూనే ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో డౌన్ అయ్యే ఛాన్సే లేదు. ఎవరన్నా మ్యూట్ లో ఉన్న వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి సార్, బయట ఉండే వాళ్ళు డిస్టర్బెన్స్ రాకూడదు, ఇది లైఫ్ చేంజింగ్ ఈవెంట్ ఇది. సో కంపల్సరీ అందరూ మ్యూట్ లో పెట్టేసుకోండి. ఒకరు ఇద్దరు కమ్యూనికేషన్ అడిగినప్పుడు వాళ్ళు మటుకు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది దీంట్లో ఉంటది. సో ఇప్పుడు జనరల్ గా ఈ అవుట్పుట్ ఎందుకు ఇచ్చానంటే, ఈ అవుట్పుట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఈ పాయింట్ లో ఏ ఒక్కటి మీకు కనెక్ట్ అయినా మీ లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్నింగ్ లేసి ఎందుకోసం మీరు ఇప్పుడు ప్రాక్టీస్ అంటారు, ఈ స్క్రీన్స్ చూడంగానే ప్రాక్టీస్ చేయాలి, నేను ఇక్కడ 1 to 2 hours ప్రాక్టీస్ అని పెట్టాను. సో 1 to 2 hours ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఈ రోజు మీరు ఏం ప్రాక్టీస్ చేయలేదంటే రేపు మళ్ళీ క్లాస్కి వచ్చేటప్పటికి రేపు మళ్ళీ ఇంకో టాపిక్ మీద వెళ్ళిపోతా ఉంటారు. మీరు ప్రాక్టీస్ చేయలేదంటే ఈ టాపిక్ ఇక్కడతో పెండింగ్ పడిపోతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ చేయకుండా కంపల్సరీ ప్రతి ఒక్కరూ 1 hour స్పెండ్ చేయండి. ఈ 1 hour లో కూడా ఏదో ఇప్పుడు ఇంకో థింగ్ ఏంటంటే మీరు గ్రూప్ లో ఏ 1 hour ప్రాక్టీస్ చేస్తారో ఒక డేలో 1 hour ఫిక్స్ చేసుకోండి, ఫిక్స్ చేసి గ్రూప్ లో పెట్టేయండి. సో గ్రూప్ లో ఏంది, రేపు మార్నింగ్ నేను 10 to 11 ఫ్రీగా ఉంటారంటే 10 to 11 ఎవరైతే ట్రేడింగ్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళందరూ సార్ మై టైమింగ్ 1 hour టైమింగ్ అని చెప్పి మెన్షన్ చేసేసారంటే మేము అలర్ట్గా ఉంటాం. ఆ టైంలో మీరు మీ దగ్గర నుంచి నాకు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనేదంతా నేను మీకు చెప్తాను అన్నమాట. సో మెయిన్ ఏంటంటే బెనిఫిట్స్ ఎందుకోసం అంటే ఇది రోజు మీరు దీంట్లో ఒక్కటి ఇండివిజువల్ గా మీరు ఒక్కటి సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలా, టైం ఫ్రీడమ్ కావాలా, కాంపౌండింగ్ కావాలా, మీ యొక్క దీంట్లో ఒక్కటి కనెక్ట్ అయ్యి ఆ ఒక్క దాంతో మీరు లైఫ్ చేంజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డైరెక్ట్ గా ఇంట్రడక్షన్కి వచ్చేస్తాను. ఒక్కసారి ఎవరెవరు ఉన్నారో చూస్తాను. సార్ రమేష్ సార్ జాయిన్ అయ్యారా? రమేష్ సార్ జాయిన్ అవ్వలేదు. ఓకే సార్, ఆలీ సార్ జాయిన్ అయ్యారా? ఆలీ సార్, ఆనంద్ సార్. yes sir, joined sir. ఓకే సార్. సార్ జాయిన్ అయ్యాను సార్. సార్ ఓకే గుడ్ సార్. ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఓకే సార్, ఇప్పుడు జస్ట్ ఇంట్రడక్షన్ ఒకటి చెప్పాను సార్, ఇది అందరూ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి సార్. ఓకే ఓకే సార్. సో ఇది మొబైల్లో చూసే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకవేళ వీలుంటే గ్రూప్ లో పోస్ట్ చేయమంటాను. సో మెయిన్ ఏంటంటే ఓకే సార్. సార్ ఎవరన్నా ఒకవేళ జాయిన్ కానప్పుడు రేపు ఏదన్నా సార్ 1 వీక్ మటుకు కంపల్సరీ జాయిన్ అయిన వాళ్ళు ఎవరు మిస్ అవ్వద్దండి సార్. కంపల్సరీ ఫస్ట్ వీక్ లో మీరు ఏ క్లాస్ మిస్ అయినా రికార్డింగ్ ఉంటుంది అనుకుంటే రికార్డింగ్ అయితే ఖచ్చితంగా చూడరు సార్ ఎవరు. 1 hour రికార్డింగ్ ఎవరు కూర్చొని చూసేంత ఓపిక ఉండదు. కంపల్సరీ 1 hour మటుకు అందరూ లైవ్ లోనే ఉండండి. సో లైవ్ లోనే ఉంటే మీకు క్లియర్ గా డౌట్స్ ఏదొచ్చినా నేను క్లియర్ చేస్తాను. సో ఫస్ట్ కండిషన్ ఏంటంటే 1 వీక్ కానీ మీకు కాన్సెప్ట్స్ మహా అంటే 1 week 10 days లో అవుట్ లైన్ వస్తుంది సార్. ఈ అవుట్ లైన్ లో మటుకు ఖచ్చితంగా ఎవరు మిస్ కావద్దండి. రికార్డింగ్ చూసే దానికి 99% ఎవరు ఇంట్రెస్ట్ చూపించరు, రికార్డింగ్ మాట మర్చిపోండి. కానీ మీకైతే రికార్డింగ్ పోస్ట్ చేస్తారు. ఓకే, సో ఇప్పుడు మెయిన్ ఇంట్రడక్షన్ కి వస్తున్నాను సార్. షేర్ మార్కెట్ సార్, ఎవరితో డిస్టర్బెన్స్ వస్తుంది వాళ్ళు మ్యూట్ లో పెట్టేసుకోండి సార్. సార్ ఎవరితో వాయిస్ సౌండ్ వస్తుంది పక్కన.
ఓకే. మీరే మ్యూట్ చేసేయండి సార్ అందరినీ. అదే అంటే చాలా 25 మెంబర్స్ దాకా వచ్చేసారు. ఎవరు అన్మ్యూట్ లో ఉన్నారో ఎవరు మ్యూట్ లో ఉన్నారో తెలియట్లేదు ఇక్కడ. ఓకే. సో బెనిఫిట్స్ స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా సార్. నెక్స్ట్ స్క్రీన్ కి వెళ్ళిపోతున్నాను. స్క్రీన్ అప్డేట్ అయ్యింది. ఓకే సార్. సో ఇప్పుడు వరకు జనరల్ గా చాలా మంది ట్రేడింగ్ చేశారు సార్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 95% ఆఫ్ ది పీపుల్ ఫెయిల్యూర్స్ లోనే ఉన్నారు సార్. ఇంతవరకు ట్రేడింగ్ చేసిన వాళ్ళు 95% ఆఫ్ ది పీపుల్ ఫెయిల్యూర్స్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ 5% పీపుల్ లోకి మనం వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే నిన్నటి వరకు ట్రేడింగ్ సంథింగ్ చేసిన వాళ్ళు ఎందుకు నేను 1 వీక్ 10 డేస్ ట్రేడింగ్ ఆపేయమన్నానంటే ఇప్పుడు మీరు షిఫ్ట్ అవుతా ఉన్నారు. మీ ఓల్డ్ పద్ధతులు ఈ రోజు వరకు మీరు ట్రేడింగ్ లో ఏం చేశారో ప్రస్తుతానికి, ఎందుకంటే ఈ 95 కేటగిరీలో ఉన్నాం మనం. సో ఇప్పుడు ఈ 95 కేటగిరీ నుంచి 5% కేటగిరీలోకి మారాలన్నప్పుడు మనం కొద్దిగా ఫస్ట్ థింగ్ ఎక్కడ బై చేయాలి. మెయిన్ ఏంటంటే షేర్ మార్కెట్ అంటే తెలిసింది ఏంటంటే అందరికీ ఒకటి బై చేయడం, సెల్ చేయడం, ఈ రెండు అందరికీ తెలుసు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఏ స్పాట్ లో బై చేయాలి, ఏ స్పాట్ లో సెల్ చేయాలి, ఇది ఇప్పుడు నేను నేర్పించబోయే మెయిన్ కాన్సెప్ట్ అనమాట. మీరు ఇప్పుడు నేను నేర్పించే కాన్సెప్ట్స్ ఖచ్చితంగా మీరు క్రూడ్ ఆయిల్ మీద చేసుకోవచ్చు, ఫారెక్స్ మీద చేసుకోవచ్చు, యుఎస్ మార్కెట్ లో చేసుకోవచ్చు, ప్రతి ఎక్కడన్నా చేసుకోవచ్చు అనమాట. సో థింగ్ ఏంటంటే కాన్సెప్ట్ ఇంపార్టెంట్. మీరు ఏ చార్ట్లో అన్నా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకో థింగ్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీ దీంట్లో షేర్ మార్కెట్లో ఇప్పుడు నేను చెప్పే స్ట్రాటజీలు ఆల్మోస్ట్ 90% సక్సెస్ఫుల్ ఫార్ములాస్. ఎవ్రీడే మినిమం 25,000 క్యాపిటల్ పెట్టారంటే ఎవ్రీడే 5,000 రూపీస్ మినిమం ఎర్న్ చేసేయచ్చు. మినిమం 5,000 పర్ డే అంటే మంత్లీ 1 lakh గ్యారంటీడ్. సో మంత్లీ 1 lakh అన్నది అయితే 100% నేను గ్యారంటీగా ఉంటాను. ఎందుకంటే నేను ట్రేడ్ చేసే నేను ఈ సేమ్ మీకు ఏమి నేర్పిస్తున్నానో ఇవే నేను ఎవ్రీడే ట్రేడ్ చేస్తాను. వీటిల్లో నాకు ప్రాఫిట్ వచ్చిందంటే మీకు కూడా ఖచ్చితంగా అదే ప్రాఫిట్ వచ్చి తీరాల్సిందే. సో ఇప్పుడు నేను ఇక్కడ మీరు నేర్చుకునేది ఏంటంటే నా 17 years ఒక ఎక్స్పీరియన్స్ ని నేను మీకు షేర్ చేస్తా ఉన్నా. సో ఈ 17 years లో నేను చేసిన అప్స్ అండ్ డౌన్స్, నేను చేసిన ఫెయిల్యూర్స్ అంతా మీరు చేసి మీరు అది కానీ ఇంప్లిమెంట్ ఆ ఫెయిల్యూర్స్ ని కానీ చేయకుండా కానీ ఉంటేనే సగం సక్సెస్ అవుతారు. సో ఇక్కడ మెయిన్ షేర్ మార్కెట్ లో బయింగ్ అండ్ సెల్లింగ్ అంటే నేను ఇంట్రడక్షన్ ఏం చెప్పట్లేదని, ఇది ఎన్ఎస్సి బిఎస్సి షేర్స్ ఎలా వస్తాయి ఈ కాన్సెప్ట్ అంతా ఎవరికైనా ఇది ఐడియా లేదా సార్? ఎన్ఎస్సి అంటే ఏంది, బిఎస్సి అంటే ఏంది? ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓకే. సో ఓకే, జస్ట్ ఇప్పుడు షేర్ మార్కెట్ లో ఒక మెయిన్ థింగ్ ఏంటంటే కంపెనీస్ అనేది కొన్ని ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కంపెనీస్ ఏంటంటే నీ కళ్ళ ముందు ఏముంటాయో ఆ కంపెనీ షేర్లంతా షేర్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నీ కంటి ముందు ఏం కనిపిస్తుందో ఇప్పుడు ఏమైనా ప్రోడక్ట్స్ చెప్పు. నీ కళ్ళ ముందు నువ్వు వాడే ప్రోడక్ట్స్ ఏదన్నా. ఫాగ్ ఉంది. ఫాగ్ అంటే దాని మెయిన్ కంపెనీ దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన వాళ్ళు. ఫ్యాన్ ఉందా? ఫ్యాన్ హ్యావెల్స్ ఉంది సార్. హ్యావెల్స్ లైట్ ఉంది సార్. సో బైక్. సో నువ్వు నీ కళ్ళ ముందు అంటే నువ్వు మార్నింగ్ బ్రష్ చేసే దగ్గర నుంచి అంటే కోల్గేట్ పేస్ట్ దగ్గర నుంచి నువ్వు నైట్ పనుకునే బెడ్ వచ్చి కర్లాను, ప్రతి కంపెనీ అనేది షేర్ మార్కెట్ లో లిస్ట్ అయి ఉంటది. సో ఈ లిస్టింగ్ ఎలా అవుతుంది అంటే ఈ లిస్టింగ్ లో 2 ఉంటాయి. మెయిన్ వచ్చి బిఎస్సి ఎన్ఎస్సి అని 2 ఎక్స్చేంజెస్ ఉంటాయి అన్నమాట. బిఎస్సిలో ఏమంటే ఒక 5,000 ఇండియన్ కంపెనీస్ ఉంటాయి. ఈ 5,000 ఇండియన్ కంపెనీస్ లో ఎన్ఎస్సి లో ఒక 2,000 కంపెనీస్ 2,500 కంపెనీస్ మెయిన్ కంపెనీస్ ఎన్ఎస్సి లో షేర్ అవుతాయి. ఇప్పుడు ఎన్ఎస్సి బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. సో ఫస్ట్ థింగ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటంటే మన ఇండియా మార్కెట్ అన్నమాట. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇది ఇండియన్ మార్కెటే. కానీ ఎన్ఎస్సి లో ట్రేడ్ చేయాలంటే నువ్వు
గ్లోబల్లో అంటే నువ్వు యుఎస్ లో ఉన్నా NSE లో షేర్లు కొనుక్కోవచ్చు, ఆస్ట్రేలియాలో ఉన్నా ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నా సరే నువ్వు ఈ NSE లో ఉండే షేర్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు. పర్చేస్ చేసి ఎప్పుడు కావాలంటే అట్లా అమ్ముకోవచ్చు. సో ఇది ఎలా ఏంది ప్రాసెస్ అనేదంతా నేను నీకు ఎక్స్ప్లెయిన్. దీని మధ్యలో సెబీ అనేది ఉంటది. ఇప్పుడు బ్యాంక్స్ కి వచ్చి RBI అని ఉంటది. ఈ షేర్ మార్కెట్ లో సెబీ అనే వాళ్ళు మిడిల్ ఇన్వెస్ట్మెంట్ అంటే వీళ్ళు మానిటర్ చేస్తా ఉంటారు. ఎలా జరుగుతా ఉంది ట్రాన్సాక్షన్స్, ఏ కంపెనీ ఎలా జరుగుతా ఉంది అనేదంతా ఈ సెబీ అనేది మానిటర్ చేస్తా ఉంటారు. ఈ సెబీ యొక్క డ్యూటీ ఏంటంటే ప్రతి 3 months కి ఈ కంపెనీ యొక్క డేటా అనేది వీళ్ళకి ఇవ్వాలి. అంటే ఈ కంపెనీ ఈ 3 months లో ప్రాఫిట్ లో ఉందా, ఈ 3 months లో లాస్ లో ఉందా అనేదంతా ప్రతిదీ వీళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. సో ఇది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కాబట్టి 100% వచ్చి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏం జరగవు. చాలా మంది ఇది ఏమంటారు అంటే గ్యాంబ్లింగ్ అది ఇది అంటారు కాబట్టి, సో ఇక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో ట్రేడ్ అవుతా ఉంటది కాబట్టి ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ ఏదన్నా ఒకటి కానీ కనబడిందంటే వాళ్ళని బ్యాన్ అనేది చేసేస్తారు. సో ఒక థింగ్ ఏంటంటే ఇది 100% జెన్యూన్ ప్రొఫెషనల్ బిజినెస్. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మీరు ఫస్ట్ బిలీవ్ చేయండి, ఇది ప్రొఫెషనల్ బిజినెస్ లో మీరు ఉన్నారు, దీన్ని ఒక బిజినెస్ కింద ట్రీట్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, జాబ్ చేయాలంటే కంపల్సరీ నీకేంది ఒక డిగ్రీ ఉంటేనే నీకు జాబ్ క్వాలిఫికేషన్ ఇస్తారు. జాబ్కి ఏ చిన్న జాబ్ కన్నా నీకు డిగ్రీ అనేది కంపల్సరీ కావాలి. షేర్ మార్కెట్ లో డిగ్రీతో పని లేదు, అందుకే 95% ఫెయిల్యూర్ అయ్యారు. డబ్బులు తీసుకొచ్చి డైరెక్ట్ గా కొనేస్తారు, ఎవరో సమ్ X% చెప్పారని, అది లాస్ అయిపోతారు, తర్వాత షేర్ మార్కెట్ ని బ్లేమ్ చేస్తారు. ఇది జనరల్ గా జరిగే ప్రాసెస్ బయట. సో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ఎడ్యుకేట్ చేస్తున్నావు, నిన్ను ఎలా ఏ కంపెనీని నువ్వు పర్చేస్ చేయాలి, ఎక్కడ పర్చేస్ చేయాలి, ఇవన్నీ నేను నీకు ఈ 1 week ట్రైనింగ్ లో నేర్పిస్తాను. ఫస్ట్ 1 week బేసిక్ లో ఉంటది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే బయ్యింగ్, సెల్లింగ్. ఈ బయ్యర్స్ వచ్చి 4 types ఆఫ్ బయ్యర్స్ ఉంటారు. ఈ 4 ని చాలా ఇంపార్టెంట్, మీరు నోట్ చేసుకోండి. ఫస్ట్ FIIs, అందరూ నోట్ చేసుకోండి. FIIs అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్. ఈ 4 keys మీదే మన ట్రేడింగ్ కెరియర్ అనేది ఆధారపడి ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే FII అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్, ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్. ఫారెన్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరంటే వీళ్ళు మోర్ దెన్ 1000 crores ట్రాన్సాక్షన్ చేస్తారు పర్ డే నేను చెప్పేది పర్ డే మోర్ దెన్ 1000 crores అన్నది ట్రాన్సాక్షన్స్ చేస్తారు కాబట్టి వీళ్ళని ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ అంటారు. అంటే ఒక్కొక్క మెంబర్ మినిమం 100 crores పైన ఇన్వెస్ట్ చేస్తారు, అంటే కొనడం కానీ అమ్మడం కానీ చేస్తారు. నెక్స్ట్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వీళ్ళు ఎవరంటే సమ్ LIC, మ్యూచువల్ ఫండ్స్, ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీస్. వీళ్ళు కూడా ఏంటంటే మోస్ట్లీ 1000 crores ట్రాన్సాక్షన్స్ చేస్తారు. సో వీళ్ళిద్దరు కలిపి మోర్ దెన్ 2000+ crores ఎవ్రీడే ట్రాన్సాక్షన్స్ చేస్తారనమాట. సో వీళ్ళిద్దరు అనేది బిగ్ బుల్స్ అనమాట మార్కెట్ లో. నెక్స్ట్ సమ్ ప్రో కస్టమర్స్ అంటారు. ప్రో కస్టమర్స్ అంటే ఇండివిజువల్ కస్టమర్ కానీ ఒక నాన్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు LIC అంటే రికగ్నైజ్డ్, సమ్ X అనే కంపెనీ వచ్చి నాన్ రికగ్నైజ్డ్ పర్సన్స్ ఉంటారు. వీళ్ళు సమ్ మోర్ దెన్ సమ్ 100 crores టర్న్ ఓవర్ చేస్తే వీళ్ళని ప్రోస్ అంటారు అనమాట. ఫైనల్ గా క్లయింట్స్ అంటే ఎవరంటే మన లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, మన ట్రాన్సాక్షన్స్ అంతా మనం అందరం ఏంటంటే క్లయింట్స్. ఫస్ట్ ఈ షేర్ మార్కెట్ లో చాలా మందికి ఏంటంటే ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయో మెయిన్ ఫెయిల్యూర్ నేను ఐడెంటిఫై చేసింది. FIIs ఎక్కడ కొంటారో తెలీదు, DIIs ఎక్కడ కొంటారో అమ్ముతారో తెలీదు, ఈ ప్రోస్ ఎక్కడ కొంటారు. ప్రోస్ క్లయింట్స్ తో పెద్ద కాన్సన్ట్రేట్ చేయబడలేదు. ఫస్ట్ థింగ్ మనం చేయాల్సిన కాన్సన్ట్రేషన్ అంతా బిగ్ మనీ అంటే 1000 crores పెట్టుబడులు ఎక్కడ పెడతారు అన్నది ఫస్ట్ థింగ్ మనం ఐడెంటిఫై చేస్తేనే సగం సక్సెస్ఫుల్ అన్నమాట ట్రేడింగ్ లో. సో ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు రివర్ ఉంటది, రివర్ లో మనం ఆపోజిట్ గా కొట్టామనుకోండి కంపల్సరీగా ఒక టైంలో అలసిపోతాం. అదే కంటిన్యూస్ గా రివర్ సైడ్ గా నిలిపామంటే మనం ఫ్రీగా స్విమ్ చేసేయచ్చు. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ 2 parties మధ్యలో ఎవడు గెలుస్తాడో అనే దాన్ని బట్టే మన సక్సెస్ డిఫైండ్ అయి ఉంటుంది అనమాట ట్రేడింగ్ లో.
సో ఎఫ్ఐ గెలిచాడు అనుకో, ఎఫ్ఐఎస్ కానీ బయింగ్ సైడ్ గాని ఉన్నారంటే మనం బయింగ్ సైడ్ గాని ఉన్నామంటే ఆ రోజు సక్సెస్ఫుల్. సింపుల్ లాజిక్. ఈ రోజు ఒక్క కాన్సెప్ట్ మీకు అర్థమైనా ఈ ఒక్క కాన్సెప్టే ట్రేడింగ్ లైఫ్ ని మారుస్తుంది. ప్రతిరోజు చెప్పే దాంట్లో మెయిన్ కీ పాయింట్ ఒకటి క్యాచ్ చేయండి. ఈ రోజు మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఏ సైడ్ లో మనం ఉండాలి. సో బయింగ్ సైడ్ లో ఉన్నామా, సెల్లింగ్ సైడ్ లో ఉంటామా? ఈ బయింగ్ సైడ్ లో ఉండే ఎవరున్నారు, సెల్లింగ్ సైడ్ లో ఉన్న ప్లేయర్స్ ఎవరు, వీళ్ళని కానీ మనం ఐడెంటిఫై చేయగలిగితే మనం సగం సక్సెస్ఫుల్ ట్రేడ్స్ లో ఉంటాం అన్నమాట. సో నేను ఎందుకు సక్సెస్ఫుల్ అవుతున్నాను ఈ మధ్య అంటే ఈ ఎఫ్ఐఎస్ ఏ సైడ్ లో ఉంటారు, డిఐఎస్ ఏ సైడ్ ఉంటారు అనే దాంట్లోనే నేను సక్సెస్ఫుల్ అవుతాను. ఈ డైరెక్షన్ ని నేను క్యాచ్ చేస్తున్నా. సో ఇప్పుడు మీరంతా చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు నాతో పాటు ఉన్నారంటే మీరు ఆల్రెడీ ఒకటి గుర్తుపెట్టు, ట్రేడింగ్ లో మీరు ఒక పర్సన్ తో ఇప్పుడు 15 years ఎక్స్పీరియన్స్ పర్సన్ తో మీరు ఉన్నారు అంటే మీరు నాతో ఇంటరాక్ట్ అవుతున్నారంటే మీరు ఫ్రెషర్ కింద ట్రీట్ చేయదు షేర్ మార్కెట్, మీరు కూడా ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ కిందే వస్తారు అన్నమాట. అంటే ఇప్పుడు నేను నేర్పించే కాన్సెప్ట్ మీద మీకు వచ్చేటప్పుడు నా నాలెడ్జ్ అంతా మీకు షేర్ చేసేటప్పుడు మీరు ఈ 3 months లో మీరు ఏం చేస్తారంటే నా యొక్క 15 years ఎక్స్పీరియన్స్ ని మీరు క్యాచ్ చేస్తారు. అది మెయిన్ ఇక్కడికి వచ్చే ఒక అడ్వాంటేజ్. అంటే ఇప్పుడు నేను ఎలా అనలైజ్ చేస్తానో ఒక 1 month లో మీకు ఏమవుతుందంటే నా అనలైసిస్ ప్రాసెస్ ని మీరు కాపీ కొట్టేయండి చాలు. ఇప్పుడు నన్ను మీరు కానీ డూప్లికేట్ చేస్తే మీరు సక్సెస్ఫుల్ అయిపోతారు. సో మేజర్ థింగ్ 90% మనం ఈ కెరియర్ లో కెరియర్ అని కాదు, ఇప్పుడు వరకు మన లైఫ్ లో ఎందుకు సక్సెస్ఫుల్ కాలేదు అంటే ఒకే ఒక థింగ్ ఏంటంటే మనకి గైడెన్స్ ఇచ్చే పర్సన్ ఎవ్వరూ లేరు లైఫ్ లో. కంపల్సరీ ఇది బాగా గుర్తుపెట్టు, మనకి గైడెన్స్ ఇచ్చే పర్సన్ ఎవ్వరు లేరు కాబట్టే మనం ఫెయిల్యూర్ అయ్యాం. ఈవెన్ జాబ్ లో సక్సెస్ఫుల్ కాలేదంటే సక్సెస్ఫుల్ అయ్యారు జాబ్ లో కూడా, కాకపోతే ఏ స్టేజ్ కంటే ఒక 60 years వరకు వర్క్ చేయడానికి అయితే జాబ్ ఓకే. కానీ నేను చెప్పేది ఏంటి, ట్రేడింగ్ లో మన జనరేషన్స్ నెక్స్ట్ తరతరాలు మారాలన్నప్పుడు ఒక బిజినెస్ లో దిగాలి. బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ హై రిటర్న్స్ వచ్చే బిజినెస్ ఏకైక ప్రపంచంలో నెంబర్ 1 బిజినెస్ షేర్ మార్కెట్. మిగతా ఏ బిజినెస్ తీసుకున్నా ఎవరన్నా చూడండి ఇది నెంబర్ 2 బిజినెస్ అంటారా కానీ నెంబర్ 1 బిజినెస్ అని ఎవరు చెప్పరు మీకు. ఏకైక నెంబర్ 1 బిజినెస్ ప్రపంచంలో కింగ్ ఏవుతుందంటే షేర్ మార్కెట్. యుఎస్ లో కానీ ఏది కానీ. ఎందువల్ల కింగ్ అంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ నువ్వు 5,000 ఉంటే 5,000 తో ట్రేడ్ స్టార్ట్ చేయొచ్చు, 10,000 ఉంటే 10,000 తో చేయొచ్చు. ఇంకోటి థింగ్ ఏంటంటే దీనికి ఒక ఆఫీస్ అవసరం లేదు, మీకు ఒక ఆఫీస్ పెట్టాల్సిన సెటప్ పెట్టాల్సిన అవసరం లేదు. థింగ్ ఏంటంటే మీకు ఏ రిక్వైర్మెంట్ లేదు, కానీ ఉండాల్సింది ఏంటంటే ఈ సబ్జెక్ట్ తెలియాలి. ఈ సబ్జెక్ట్ తెలిస్తే మీరు ఒక మొబైల్ ఒక 5,000 rupees తో క్రోర్స్ చేయొచ్చు నెక్స్ట్ కమింగ్ 5 to 10 years. ఇంకోటి బాగా ఎవరన్నా చెప్పండి, మీరు లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నారా, షార్ట్ టర్మ్ కోసం చూస్తున్నారా ఈ బిజినెస్ ని? లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ కోసం సెట్ కాదు ఇది. ఫస్ట్ థింగ్ నేను మీకు ఎక్కడ చెప్పాను, మీకు బెనిఫిట్స్ లోనే చెప్పాను, అంటిల్ లాస్ట్ డే ఆఫ్ యువర్ కెరియర్. అంటే ఇది నువ్వు ఉన్న రోజులు ఇది లాంగ్ టర్మ్ బిజినెస్. అలా నువ్వు ఈ రోజే డిసైడ్ చేసుకో, ఇది లాంగ్ టర్మ్ బిజినెస్ కోసం చూస్తున్నావు. ఉన్న జాబ్ కి రిజైన్ చేసి ఇంకా లైఫ్ లాంగ్ ఇదే తీసుకుందాం అనే ఉద్దేశంతోనే వచ్చాను. సూపర్ సార్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అది వస్తుంది సార్, ఒక 3 months టైం సార్. మీరు అన్నట్టు 3 months ఓపిక పట్టండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ 3 months లో ఎప్పుడైతే మీరు ఈ సబ్జెక్ట్ పర్ఫెక్ట్ అయిపోతారో ఆ తర్వాత మీరు మీకు వచ్చే శాలరీని 4 times కానీ దీంట్లో కానీ మీరు సంపాదించిన రోజు మీరు డెసిషన్ తీసుకోవచ్చు. సో థింగ్ ఏంటంటే విత్ యువర్ సపోర్ట్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ ది సబ్జెక్ట్ సూన్. అదే సార్ మెయిన్ దీంట్లో సబ్జెక్ట్ చాలా ఈజీ సార్. మీకు వన్స్ మీరు కరెక్ట్ గా 1 week తర్వాత మీరు దీంట్లో ఏదన్నా సరే మీరు ఆ 1 week మటుకు పేషెన్స్ గా వెయిట్ చేయండి సార్. కరెక్ట్ గా 1 week తర్వాత మీరు చెప్పండి మీ ఒక ఐడియా, షేర్ మార్కెట్ ఒక ఐడియా మీరు ఏమనుకుంటున్నారని. కరెక్ట్ గా నేను ఎక్కువ టైం తీసుకోను, మీకు ఎక్కువ డెప్త్ గా మీకు డైరెక్ట్ పాయింట్, నేను స్టోరీస్ ఇట్లంతా కూడా ఏం చెప్పను అన్నమాట. మోటివేషన్ చేసేదానికి లేదు నేను ఇక్కడ. సో డైరెక్ట్ గా ఏంది ఎలా వస్తుంది అనేది చెప్పేస్తున్నాను. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే క్యాచ్ చేయాలి సార్. ఫస్ట్ థింగ్ ఏంటంటే డబ్బులు ఎక్కడ ఫ్లో అవుతుంది అనే పాయింట్ ని ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ పాయింట్ మీ బుక్ లో రెడ్ పెన్ తో బోల్డ్ గా రాసుకోండి.
ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఐ నీడ్ టు ఐడెంటిఫై. ఐ అంటే మీరే ఐడెంటిఫై చేయాలి. ఐ నీడ్ టు ఐడెంటిఫై వేర్ ది బిగ్ ప్లేయర్ ఈస్ ఎంటరింగ్. ఫస్ట్ కీ పాయింట్, ఐ నీడ్ టు ఐడెంటిఫై వేర్ ది బిగ్ ప్లేయర్ ఈస్ ప్లేసింగ్ హిస్ బై ఆర్డర్. Where he placing his buy order, comma, and where the sell orders are placed. First key point sir, ఇది మెయిన్ అన్నమాట. సో ట్రేడింగ్ టైం ఫస్ట్ థింగ్ ఎఫ్ఐఎస్ ఈ 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి సార్. మెయిన్ వచ్చి ఎఫ్ఐఎస్ వర్సెస్ డిఐఎస్ అని పెట్టుకోండి. ఎఫ్ఐఐ వర్సెస్ డిఐఐ. మిగతా మన ఇద్దరం వేస్ట్. ఈ క్లయింట్స్ ఈ ప్రోస్ పెద్ద మనకి కన్సిడరేషన్ లేదు. ఈ వీళ్ళిద్దరు పొజిషన్ ఏంటంటే ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయనుకోండి సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రాలో 2 పార్టీస్ ఉన్నాయి, వైఎస్ఆర్సిపి, టిడిపి. ఈ 2 ఫైట్ చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పార్టీ ఏదన్నా వచ్చింది అనుకోండి. ఇప్పుడు వీళ్ళిద్దరికి 100 సీట్స్ లో 49 వచ్చి ఈ క్లయింట్ ప్రో ఒక్కొక్క సీట్ అనుకోండి. మన ఇద్దరం ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేస్తారంటే మన ఇద్దరికి ఎంత వెయిట్ ఉంటది? ఫుల్ వెయిట్ ఉంటది. అదే ఈ ఎఫ్ఐఎస్ కానీ 70% సీట్స్ వాళ్ళకి వచ్చేసాయి, డిఐఎస్ 30% ఉందంటే మన ఇద్దరిని ఎవరు పట్టించుకోరు. సో 90% మార్కెట్ లో ఈ ఎఫ్ఐఎస్ డిఐఎస్ 80% ఆఫ్ ది డైరెక్షన్ వీళ్ళిద్దరే చెప్తారు మనకి. సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరు ఏ డైరెక్షన్ లో ఉన్నారా అనేది మార్కెట్ 9 o'clock స్టార్ట్ అవ్వక ముందే మనం ఒక ఐడియాకి వచ్చేయాలి. ఇది ఎలా వస్తుంది ఇదంతా కూడా నేను చూపిస్తాను సార్ మీకు. ఎలా అనేది మీకు 1-2 days లో చార్ట్స్ లోకి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది. ఓకేనా? ఫస్ట్ థింగ్ ఇది. నెక్స్ట్ మన ఇండియన్ టైమింగ్ వచ్చి 9 to 3:30 సార్. మన ఇండియన్ మార్కెట్ టైమింగ్ వచ్చి 9 to 3:30 వరకే ట్రేడ్ చేయగలుగుతాం. 9 o'clock to 9:15 వచ్చి ప్రీ మార్కెట్ అని ఉంటుంది. ఈ ప్రీ మార్కెట్ లోనే ఈ ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఒక డైరెక్షన్ మనకి అర్థమైపోతుంది అనమాట. 9 అంటే మనం 9:15కి ట్రేడింగ్ స్టార్ట్ చేయక ముందే 9 to 9:15 ఈ ప్రీ మార్కెట్ లోనే మన అనాలైసిస్ ప్రకారం వీళ్ళు ఏ డైరెక్షన్ లో ఉన్నారు అనేది మనకి క్లియరెన్స్ అయిపోతుంది. సో 9:15కి మనం ఒక క్లారిటీ వస్తాం. 9:50 నెక్స్ట్ సెకండ్ పాయింట్ సార్. 9:30 వరకు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆర్డర్ అనేది ప్లేస్ చేయకూడదు. సెకండ్ రూల్, సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ వచ్చి ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఏ డైరెక్షన్ లో ఉన్నారో క్యాచ్ చేయడం. సెకండ్ పాయింట్ వచ్చి 9:30 వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ట్రేడింగ్ లో ఒక ఆర్డర్ అనేది ప్లేస్ అనేది చేయకూడదు. ఓకేనా? 9:30 to 3:30 అనేది టైమింగ్స్ సార్. ఈ 3 టైమింగ్స్ లో మనం ఈ 9:15 to 3:30ని 3 టైం ఫ్రేమ్స్ లో డివైడ్ చేశాను సార్. 3 టైం ఫ్రేమ్స్ లో డివైడ్ చేశాను. ఫస్ట్ టైం ఫ్రేమ్ ఏంటంటే 9:30 to 10:30 కానీ 10:45 కానీ ఫస్ట్ టైం ఫ్రేమ్ అంది. అది రాసుకోండి సార్. సెకండ్ పాయింట్ లోనే రాసుకోండి. 9:30 వరకు ఆర్డర్ పెట్టాం. ఫస్ట్ టైం ఫ్రేమ్ వచ్చి 9:30 to 10:30 కానీ 10:45 కానీ మనం బయట వచ్చేయాలి. ప్రాఫిట్స్ తీసుకొని 9:30 కంతా 9:45 కంతా బయట వచ్చేస్తాం. 10:30 to 12 కానీ 1 కానీ ఇది సెకండ్ టైం జోన్. 99% ఈ 95% ఫెయిల్యూర్స్ ఎందుకు అవుతాయి అంటే ఈ 10:45 to 12 o'clock ట్రేడ్ చేసే వాళ్ళే ఎక్కువ లాస్ అయిపోతారు. సో మనం 10:30 to 12 o'clock అన్నది 99% ట్రేడ్ చేయం. ఏదో ఒక రోజు ట్రేడ్ చేస్తామేమో కానీ 99% ట్రేడ్ చేయం ఆ 2 days లో. సారీ, 10:45 to 12:30 అనేది ట్రేడ్ చేయం. 12:30 to 3:30 అన్నది థర్డ్ టైం ఫ్రేమ్ అన్నమాట. థర్డ్ టైం ఫ్రేమ్ లో మనం 1 o'clock నుంచి అలర్ట్ ఉంటాం. 1 o'clock నుంచి అలర్ట్ ఉంటాం కానీ మనం ప్లేస్ చేసే ఆర్డర్స్ వచ్చి 1:30 పైనే ఉంటుంది. 1:30 to 3:30. సో మోస్ట్లీ మనం ట్రేడ్ చేయాల్సింది ఏంటంటే 9:30 to 10:30 డిసైడ్ అయిపోతాం, లేదా 1:30 to 3:30 ఈ 2 టైం ఫ్రేమ్స్. ఈ టైమ్స్ లో మనం కొద్దిగా అలర్ట్ గా ఉండండి ట్రేడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు. ఓకేనా సార్? క్లియరా సార్ ఇక్కడికి? సో ఫస్ట్ థింగ్ బయ్యర్స్ ని ఐడెంటిఫై చేస్తున్నాం. సెకండ్ థింగ్ మనం ఏ టైంలో అలర్ట్ గా ఉండాలి మార్కెట్ లో అన్న విషయం మీకు క్లారిటీ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ వచ్చి సార్ ఒకసారి రివిజన్ చేయండి సార్. పాయింట్ 3
9:30 to 10:30 తర్వాత టైమింగ్ సార్. సార్ 9:30 to 10:30 సార్, 10:30 to 12:30. ఏం మేడం? 10:45 మీరు చెప్పింది. పర్లేదు మేడం, 10:30 to 10:45 అది రౌండ్ ఫిగర్ గా ఉంటది. జోన్ అయితే 9:30 to 10:30, 10:30 to 12:30 అనేది వచ్చి కొద్దిగా 10-15 మినిట్స్ అట్లు ఇటుగా ఉంటది. కానీ మోస్ట్ ప్రాబబ్లీ 10:30 నుంచి 12:30 వరకు ఎక్కువ ట్రేడ్ చేయం మనం. 99% చేసాం. 100 లో 1 or 2 ట్రేడ్స్ ఏమైనా చేయించాము కానీ 99% చెయ్యం. నెక్స్ట్ 12:30 to 1 o'clock మళ్ళీ మనం అబ్జర్వేషన్ పీరియడ్. ఇక్కడ 9:15 to 9:30 ఎట్లా అబ్జర్వేషన్ పీరియడ్ పెడతామో 12:30 to 1 o'clock మనం అబ్జర్వేషన్ పీరియడ్ లో ఉంటాం. కానీ మనకి ఏదన్నా హింట్స్ వస్తాయి కొన్ని, అంటే కొద్దిగా మనకి, నేను ఆ హింట్స్ ని ఎలా క్యాచ్ చేయాలో కూడా మీకు నేర్పిస్తాను. 12 o'clock నుంచి ఆ హింట్స్ ని మీరు ఐడెంటిఫై చేస్తా ఉన్నారంటే ఎంట్రీ మటుకు 1 o'clock తర్వాత ఎంట్రీ పడిందంటే మీకు 2-2:30 అంతా ప్రాఫిట్ లో తీసుకొని హ్యాపీగా రిలాక్స్ కి వెళ్ళిపోవచ్చు. సో ఇది టైం ఫ్రేమ్ క్లియరా సార్? ఇప్పుడు సార్ 9:15 to 9:30 వచ్చి అబ్జర్వేషన్ పీరియడ్, 9:30 to 10:30 ట్రేడింగ్ టైమ్, 10:30 to 12:30 ఆర్ 1 అబ్జర్వేషన్ పీరియడ్. కానీ ఈ 10:30 to 1 లో ఏదైనా హింట్స్ వస్తున్నాయా అనేది మనం క్యాచ్ చేయాలి. తర్వాత 1 to 3:30 అనేది మన సెకండ్ టైం జోన్, థర్డ్ టైం జోన్. సో ఇక్కడ థింగ్ ఏంటంటే ఎఫ్ఐఎస్ ఏ టైంలో యాక్టివేషన్ లో ఉంటారు. థర్డ్ పాయింట్ మేడం, థర్డ్ పాయింట్ ఇప్పుడు ఈ ఫస్ట్ రెండింటిని లింక్ చేస్తున్నాను అనమాట. సో ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఏ టైం ఫ్రేమ్ లో అలర్ట్ గా ఉంటారంటే మోస్ట్ ప్రాబబ్లీ ఎఫ్ఐఎస్ అన్న వాళ్ళు ఆఫ్టర్ 1:30 అలర్ట్ గా వస్తారు. 1:30 కానీ 2 కానీ 2:30 కానీ 3 కానీ మ్యాక్సిమం 2:30కే 1:30 2 3 సారీ 1:30 to 2:30 ఈ 3 టైం ఫ్రేమ్స్ లోనే ఎఫ్ఐఎస్, లేదంటే వచ్చారంటే ఎర్లీ మార్నింగ్ 9:15 to 9:30 మధ్యలోనే వచ్చేస్తారు. ఈ 4 రౌండ్ నెంబర్స్ లోనే వాళ్ళు ఎఫ్ఐఎస్ అన్న వాళ్ళు యాక్టివ్ గా ఉంటారు. సో ఎఫ్ఐఎస్ కానీ మనం సెల్ సైడ్ ఉన్నారు అనుకున్నారు అనుకోండి, మనం ఈ టైం ఫ్రేమ్స్ లో ఏ సైడ్ చూడాలంటే సెల్ సైడే యాక్టివ్ గా ఉండాలి, ఫస్ట్ పాయింట్. ఒకవేళ డిఐఎస్ ఎప్పుడు యాక్టివ్ లో ఉంటారంటే ఈ ఎఫ్ఐఐస్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్ మేడం. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు వచ్చినప్పుడు 1000 crores ఒకేసారి పెట్టుబడి పెడతారు. సో ఒకేసారి పెట్టుబడి పెట్టినప్పుడు ఏమవుతుందంటే మార్కెట్ అన్నది మూమెంటం లో ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం హైవేలో వెళ్తున్నాం, బస్సులో 100 స్పీడ్ తగ్గడం అనమాట. ఇప్పుడు వోల్వో బస్ ఎక్కామంటే 100 స్పీడ్ తగ్గడం. అదే సిటీ లాభలు వచ్చారనుకోండి, సిటీ లోపల 30 to 40 స్పీడ్ లో పోతారు. మెయిన్ ఏంటంటే ఈ స్పీడ్ ని క్యాచ్ చేయాలన్నమాట మనం. ఓకేనా? ఎఫ్ఐఎస్ అంటే ఏంటంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ మేడం. వీళ్ళు ఒక్కొక్కరు ఒక 100 crores మీద ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళు ఒక్కసారి ఎంటర్ అయ్యారంటే ఈ మార్కెట్ అన్నది 100 ఉన్న మార్కెట్ 110 120 అట్లా జంప్ వస్తుంది అనమాట. ఆ జంప్ వచ్చే వాళ్ళు దేని వల్ల వస్తారంటే ఈ ఇన్వెస్టర్స్ 100 crores పెట్టుబడి పెడతారు కాబట్టి మనం ఆ టైంని క్యాచ్ చేసుకుంటాం. అలాగే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ కూడా వీళ్ళు వచ్చే టైంలోనే వీళ్ళు ఆపోజిట్, ఒకరు చెప్పాను కదా, ఒకరు బై చేస్తే ఇంకొకరు సెల్ చేయాలి. కంపల్సరీగా మార్కెట్ లో ఒక బయ్యరు ఒక సెల్లరే మేడం. మధ్యలో ఇంకా వేరే థర్డ్ పార్టీ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కంపల్సరీ నేను 100 rupees లో సెల్ చేస్తున్నానంటే 100 rupees లో ఒక బయ్యర్ ఉంటేనే మనకి ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. సో థర్డ్ పార్టీ దీన్ని మ్యానిపులేట్ చేస్తారు అనే కాన్సెప్ట్ అంతా ఫాల్స్ అన్నమాట. దీంట్లో ఎటువంటి గ్యాంబ్లింగ్ అనేది జరగదు. కాకపోతే ఏమంటే ఇట్లా పెద్దోళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బయింగ్ సైడ్ ఉన్నాను, ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ సెల్ సైడ్ కానీ ఉన్నారంటే నా స్టాప్ లాస్ నా షేర్ అనేది డౌన్ ఫాల్ అయిపోతుంది అనమాట. అంటే డౌన్ ఫాల్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే మనం లాస్ లోకి వెళ్తాం. అంతే తప్ప ఎవరు అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే సడన్ గా ఒక 20-30 పాయింట్స్ కింద పడినప్పుడు ఏమవుతుందంటే సంథింగ్ ఎవరు గ్యాంబ్లింగ్ చేశారేమో అనుకుంటాం. అట్లా గ్యాంబ్లింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది మేడం. సంబడి ఎవరో హై అమౌంట్ తో సెల్ చేసిన దాని వల్లే మన షేర్ అనేది కిందకి వచ్చేస్తుంది. సో అందువల్ల మనం ఎఫ్ఐఎస్ డిఐఎస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఓకే, ప్లస్ 9:15 to 9:30 ఎందుకు ఉంటదంటే 9:15 to 9:30
మామూలుగా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు వీళ్ళంతా ఎక్కువ ట్రేడింగ్ ఏం చేస్తారంటే ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ పడిందంటే బ్లైండ్ గా కొనుక్కోవడం, అట్లా వాళ్ళ స్ట్రాటజీస్ ఏదో ఉంటాయి. సో మనం ఏమంటే ఆ స్ట్రాటజీ మనం ఆ టైం ఫ్రేమ్ లో రిస్కీ టైం ఫ్రేమ్ లో మనం ఇన్వాల్వ్ కావు. మనకి డైరెక్షన్ ఫస్ట్ థింగ్ మనం డైరెక్షన్ క్యాచ్ చేసి ఆ డైరెక్షన్ తో ప్రకారమే మనం ఎంట్రీస్ తీసుకుంటాం అనమాట. అందుకని చెప్పి ఫస్ట్ 9:30 వరకు ట్రేడ్ చేయం, కానీ కంపల్సరీ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం ఎవరు ఏ సైడ్ లో ఉండొచ్చు అనేది. సో ఇక్కడ దాకా క్లియరా సార్ అందరికి? ఎవరికన్నా డౌట్ ఉందా? క్లియరా? క్లియర్ సార్. క్లియర్ సార్. ఫస్ట్ థింగ్ మనం ట్రేడింగ్ టైం అనేది క్లియర్, బయింగ్ సైడ్ ఉండాలా సెల్లింగ్ సైడ్ ఉండాలా అనేది ఈ వీళ్ళు చేసే యాక్షన్ మీద మన ప్లాన్ అన్నది రెడీ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏంటంటే ఎవ్రీడే మనం 1 అవర్ వర్క్ చేయమని చెప్పాను కదా. సో ఎవ్రీడే మనం 1 అవర్ ప్రాక్టీసింగ్ లో ఏం చేస్తామంటే నిన్న ఏ పార్టీ ఏ టైం ఫ్రేమ్ లో అంటే నిన్న జరిగిన ప్రతిరోజు మనం నిన్న జరిగిన ఇప్పుడు ఒక చార్ట్ చూపిస్తాను సార్ ఒకసారి. నా స్క్రీన్ కనిపిస్తుందా సార్? చార్ట్ ఏదైనా ఓపెన్ అవుతా ఉందా? ఎస్ సార్, ఓపెన్ అవుతాను. ఓకే సార్, ఇప్పుడు మనము ట్రేడింగ్ లో ఏం చేస్తాం అనే దానికి ఈ 1 మంత్ మీకు ఏం నేర్పిస్తానంటే 2 పద్ధతులు ఉన్నాయి సార్ దీంట్లో. టెక్నికల్ అనాలైసిస్, ఫండమెంటల్ అనాలైసిస్ అని చెప్పి 2 టైప్స్ ఉంటాయి సార్ దీంట్లో. షేర్ మార్కెట్ లో ఈ 2 టైప్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ తో మనం డీల్ చేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫండమెంటల్ అనాలైసిస్ అనేది ఏంటంటే ఇక్కడ మీకు కంపెనీస్ కనబడుతున్నాయి కదా, రిలయన్స్, టాటా పవర్ అనేసి. ఈ టాటా పవర్ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఎంత, ఇవన్నీ మనకి హిస్టరీ లాగా అనమాట. సో మనం ఏం చేస్తామంటే ఈ ఫండమెంటల్ అనాలైసిస్ అనే జోలికే పోం. మనం చేయాల్సిందంతా ఏంటంటే మీరు ఇప్పుడు ఎవరన్నా అడిగారు అనుకోండి మీరు ఏం నేర్చుకుంటారంటే టెక్నికల్ అనాలైసిస్ నేర్చుకుంటున్నాము అని చెప్పండి. ఎవరన్నా ఏంటంటే టెక్నికల్ అనాలైసిస్ మనం చేసే ప్రతి సబ్జెక్ట్ ఏంటంటే టెక్నికల్ అనాలైసిస్. టెక్నికల్ అనాలైసిస్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చార్ట్, నిన్నటి అయిపోయిన చార్ట్ ను బేస్ చేసుకొని రేపు ఫ్యూచర్ జరగబోయే చార్ట్ ని మనం డిస్కస్ చేస్తాం అనమాట. రేపు ఇలా ఉంటది అని రేపు ఇక్కడ ఉంటది అని ఒక అజంప్షన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారమే మనం ట్రేడ్ చేస్తాం. సో దాన్ని టెక్నికల్ అనాలైసిస్ అంటాం. ఈ టెక్నికల్ అనాలైసిస్ లో మనకి ఏం కావాలంటే ఫస్ట్ హిస్టరీ అనేది తెలియాలి. ఏం హిస్టరీ అంటే ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ క్యాండిల్ అనే దీన్ని ఒక్కొక్క దాన్ని ఇప్పుడు ఈ చార్ట్ లో ఏమేమి కనిపిస్తున్నాయి సార్ మీకు? ఎవరినైనా చెప్పగలరా? చార్ట్ లో ఏదన్నా ఐడెంటిఫై చేయగలరా ఏమేమి కనిపిస్తున్నాయి మీకు అని? ఏం శ్రీధర్ ఏమన్నా కనిపిస్తున్నాయి ఈ చార్ట్ లో? కనిపిస్తున్నాయి సార్. ఏం కనిపిస్తున్నాయి? నంబర్స్ ఉన్నాయి. ఇంకా టాటా పవర్ కో లిమిటెడ్. ఇది కంపెనీ నేమ్ మేడం, టాటా పవర్. ఇది వచ్చి ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ ఇది. ఓకే, ఇంకా జస్ట్ మీకు ఏం కనబడుతున్నాయి ఇక్కడ? గ్రీన్ క్యాండిల్, రెడ్ క్యాండిల్. సూపర్. ఓకే మేడం, ఇంకా మెయిన్ థింగ్ వచ్చి ఇక్కడ టెక్నికల్ అనాలైసిస్ లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఈ చార్ట్ లో ఏం కనిపిస్తుందో దీన్ని మనం నేర్చుకోబోతాం. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ అన్నారు, ఇది సూపర్. సో రెడ్ క్యాండిల్ అనేది ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ ఉండే క్యాండిల్ అన్నమాట. ఇక్కడ మీరు క్యాండిల్స్ లాగా చూడకూడదు. మీరు ఈరోజు టెక్నికల్ అనాలైసిస్ నేర్చుకున్నారు కాబట్టి మీరు ఒక టెక్నికల్ పర్సన్ లాగా ఆలోచించాలన్నమాట. సో ఈ టెక్నికల్ పర్సనల్ లాగా ఏంటంటే నాతో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఏంటంటే ఇప్పుడు ఫ్రెషర్ కాకుండా 15 years పర్సన్ లాగా ఆలోచించండి. సో నేనేం ఆలోచిస్తానంటే ఈ క్యాండిల్ లో బయ్యర్ ఎక్కువ ఉన్నారా, సెల్లర్ ఎక్కువ ఉన్నారా? మీ చార్ట్ లో మీ మైండ్ లో మీరు ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీకు తిరగాల్సింది 2 పదాలు, బయ్యర్ ఎవరు, సెల్లర్ ఎవరు. బయ్యర్ పడినప్పుడు క్యాండిల్ ఎలా వస్తుంది అంటే ఇది వాళ్ళ యొక్క మెంటాలిటీ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారంటే టైం ఫ్రేమ్ కనిపిస్తుందా ఇక్కడ? సో 5 minutes, 3 minutes అని చెప్పి ఇక్కడ మీకు చూపిస్తా. ఇక్కడ నా యారో మార్క్ చూడండి కనిపిస్తుంది కదా. సో ఈ పర్టికులర్ టైం ఫ్రేమ్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ 5 minutes టైం ఫ్రేమ్ లో నేనేం చేస్తున్నానంటే ఈ లాస్ట్ క్యాండిల్ మీద
పెట్టుకోండి. ఈ లాస్ట్ క్యాండిల్ మీద ఒక లైన్ పెట్టుకున్నాను. సో ఇది ఫైనల్ గా ఈ రోజు ఎండ్ అయిన పొజిషన్ అన్నమాట. సో నేనేం చేయాలంటే రేపు ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ పొజిషన్ ఏంది అనే దానికి నేనేం చేయాలంటే ఈ పర్టికులర్ డేలో సెల్లర్ ఎక్కడ యాక్టివేట్ లో ఉంటాడు, బయ్యర్ ఎక్కడ యాక్టివేట్ లో ఉన్నాడు అనేది ఐడెంటిఫై చేసుకోవాలి నేను. Sir, I have one doubt, sir. Seller, buyer, zero knowledge, sir, మాకు. సెల్లర్ బయ్యర్ Green, I don't know. ఓకే మేడం. ఇప్పుడు థింగ్ ఏంటంటే ఇక్కడ 2 థింగ్స్ మేడం ఉండేది షేర్ మార్కెట్ లో. ఓన్లీ ఈ ఇద్దరి మీదే ఉంటారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మార్కెట్ కి వెళ్తాం మేడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 kg టమాటా కొనాలనుకోండి. సో టమాటా ఇప్పుడు 1 kg టమాటాలు కావాలన్నప్పుడు మనం హోల్సేలర్ దగ్గరికి వెళ్తామా, రీటైలర్ దగ్గరికి వెళ్తామా? రీటైల్ General. దగ్గర ఇప్పుడు హోల్సేలర్ దగ్గరికి ఎందుకు వెళ్ళాం? హోల్సేలర్ అనే వాళ్ళు ఏం చేస్తారు, బల్క్ గా కొంటే వాళ్ళు హోల్సేలర్ దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షేర్ మార్కెట్ లో మీకు అక్కడ ఐడియా ఉంది మేడం, రీటైల్ షాప్ ఏంది అనేది మనకి బయట జనరల్ గా చూడంగానే తెలుస్తుంది. కానీ ఇక్కడ షేర్ మార్కెట్ లో ప్రాబ్లం ఏంటంటే రీటైలర్ ఎవరు, హోల్సేలర్ ఎవరు అన్నది మనం ఐడెంటిఫై చేయడమే మన యొక్క స్కిల్. నేనేమంటున్నానంటే రెడ్ గ్రీన్ ఏంటి అని అడుగుతున్నా. క్యాండిల్స్ సైకాలజీ మేడం. జనరల్ గా జస్ట్ నేను చెప్పింది సైకాలజీ ఆఫ్ ఏ 5 minutes టైం ఫ్రేమ్ లో ఇది ఒక సైకాలజీ, క్యాండిల్ యొక్క సైకాలజీ. ఓకేనా? సో సైకాలజీ అంటే ఏంటంటే ఇక్కడ 2 ఉంటాయి మనకి. సైకాలజీలో 2 ఉంటాయి, బయ్యింగ్, సెల్లింగ్. ఓకే. సో మీకు అందుకనే ఫస్ట్ కాన్సెప్ట్ బయ్యర్ సెల్లర్స్ ఎందుకు చేసామంటే మనకు ఉండేది ఈ 2 కాన్సెప్ట్స్ మీదే మనం ట్రేడింగ్ అనేది చేస్తాం, బయ్యర్ మీద, సెల్లర్ మీద. బయ్యర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఈ రోజు నా దగ్గర ఒక 100 crores ఉందంటే నేనేం చేస్తానంటే ఏది తక్కువకు వస్తుందో దాన్ని కొనుక్కుంటా. అది ఏంది అనేది నాకు అప్పుడు దాకా తెలియదు అనమాట. సో అర్థమవుతుందా మీకు? సమ్ పర్సన్ ఎక్స్ అనే పర్సన్ ఒక 100 crores ని ఇన్వెస్ట్ చేసి బై చేస్తున్నాడంటే అది మనకి ఎలా తెలుస్తుందంటే అది ఈ క్యాండిల్స్ లో రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ క్యాండిల్ రిప్రజెంట్ చేసేటప్పుడు ఆ క్యాండిల్ ని మనం కానీ ముందుగా చేయలేం. నెక్స్ట్ వచ్చే క్యాండిల్ ని బేస్ చేసుకొని ఓకే ఇక్కడ బయ్యర్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉంటారా, సెల్లర్ అనే వాళ్ళు యాక్టివ్గా ఉంటారా అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ పక్కన ఖాళీ ప్లేస్ కనిపిస్తుంది కదా మీకు చార్ట్ లో. సో రేపు ఇక్కడ ఏమి జరుగుతుంది అనేది మనం ఈ రోజు గెస్ చేస్తే 100% రేపు సక్సెస్ఫుల్ అయిపోతాం. సో అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రోజు ట్రేడింగ్ మనం ఏం చేయాలంటే అంటే మీరు ఈ నెక్స్ట్ 3 months నెక్స్ట్ ఒక 1-2 months లో మీకు నేను నేర్పించబోయేది ఏంటంటే ఈడ జరిగిన బేస్ చేసుకొని అంటే అయిపోయిన దాన్ని తీసుకొని రేపు ఇక్కడ ఎలా ఉంటది అనేది నేను నేర్పిపోతున్నాను. మేడం ఎవరో మ్యూట్ లో పెట్టేసుకోండి మేడం. ఓకే. సో క్లియరా మేడం? ఇప్పుడు అర్థమైందా? సో ఇప్పుడు నేను మీకు కోర్స్ యొక్క అవుట్లైన్. సో ఇది ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు నేర్చుకోబోయేది ఏంటంటే టెక్నికల్ అనాలైసిస్ అనేది నేర్చుకున్నారు. టెక్నికల్ అనాలైసిస్ అంటే సింపుల్ గా ఏంటంటే ఈ లెఫ్ట్ సైడ్ జరిగిన డేటాని అనలైజ్ చేసి ఈ డేటాని ఎలా అనలైజ్ చేయాలి, ఏంది అనలైజ్ చేయాలి అనేదంతా మీకు ఒక 1 week 10 days లో క్లారిటీ వచ్చేస్తుంది, ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తుంది. ఆ తర్వాత ఈ రైట్ సైడ్ ని కానీ మనం గెస్ చేసేది కానీ ఒక 1 week ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం పర్ఫెక్ట్ అయిపోతాం, మనం ఒక ప్రొఫెషనల్ వేలో తీసుకొని వస్తాను అనమాట. సో ఇప్పుడు ఇక్కడ 5 minutes టైం ఫ్రేమ్ లో ఇట్లా కనబడింది. ఇది ఎలా తెలుస్తుంది? నేను ఏం చేస్తానంటే ఫస్ట్ 1 day టైం ఫ్రేమ్ లో చూసారంటే ఇప్పుడు చూసారా అంతా ఒకటే, మీకు టైం ఫ్రేమ్ మారుతుంది, క్యాండిల్స్ అనేది వచ్చి సేమ్ అన్నమాట. సో ఇప్పుడు ఈ బ్లూ లైన్ పెట్టింది వచ్చి ఈ రోజు యొక్క ఫైనల్ క్యాండిల్. ఇప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుంది మేడం, మీకు ఏమన్నా ఐడియా వచ్చిందా? ఇందాక 5 minutes లో ఎట్లుంది, 5 minutes లో ఇదన్నమాట. సో 5 minutes లో ఎలా ఉంటది, 5 minutes లో చూసారు దీని ఫ్లో ఎట్లుంది, ఇక్కడ కొంతసేపు ఉంది, ఇక్కడ కొంతసేపు ఉంది, కిందకి వచ్చింది, జిగ్జాగ్ గా ఉంది. ఇప్పుడు ఇక్కడ డేలో స్ట్రైట్ ఉంది, కొద్దిగా స్ట్రైట్ గా వస్తుంది అనమాట. అంటే ఇది దీన్ని అనలైజ్ చేసుకొని అంటే దీన్ని ఏమంటారంటే హయ్యర్ టైం ఫ్రేమ్ అన్నమాట. హయ్యర్ టైం ఫ్రేమ్ ని బేస్ చేసుకొని
ఎవరిని ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే సెల్లర్ ఇప్పుడు ఈ పర్టికులర్ క్యాండిల్ లో సెల్లర్ యాక్టివ్ గా ఉన్నాడా బయ్యర్ యాక్టివ్ గా ఉన్నాడా అనేది క్యాచ్ చేయాలి మనం. ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ కీ పాయింట్ ట్రేడింగ్ లో 90% సక్సెస్ఫుల్ అవ్వాలంటే మీరు 9 కి ముందు అంటే ఎవ్రీడే మీరు 9 o'clock ఆర్డర్ పెట్టక ముందే మార్కెట్ అవ్వక ముందే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ రోజు నేను ఈ ట్రేడ్ అంటే టాటా పవర్ లో నేను బై చేయాలా సెల్ చేయాలా అనే క్లారిటీ మీకు వచ్చేయాలన్నమాట. సో ఎలా వస్తుంది అంటే ఇప్పుడు ఇది చూడండి, ఇది ఇట్లా వచ్చేటప్పటికి కింద సైకాలజీ ఇక్కడ ఏంది రెడ్ అని కానీ రెడ్ అంటే ఏంటంటే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువ ఉంది అని, బయ్యర్స్ కన్నా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారు. సో నెక్స్ట్ డే ఆటోమేటిక్ ఏమవుతుంది సెల్లింగ్ ప్రెషర్ అనేది కిందకు వస్తుంది అనమాట అనేది ఒక అసంప్షన్. కానీ ఇక్కడ ఇంకో కీ పాయింట్ మీరు ఇక్కడ నేను ఫస్ట్ ఇది రాసుకోండి. కమింగ్ డేస్ what I will learn. In coming days, what I will be learning. దీన్ని రెడ్డింగ్ తో రాసుకోండి. టెక్నికల్ అనాలైసిస్ ఏం చేర్చుకోబోతున్నారంటే టెక్నికల్ అనాలైసిస్. నెక్స్ట్ దీని కింద మీ ఇష్టం బ్లూ ఇంక్ కానీ బ్లాక్ ఇంక్ కానీ వాడుకోవచ్చు. ఫస్ట్ థింగ్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ డేటా. ప్రీవియస్ డేటా అంటే మీకు ఏం గుర్తొచ్చాలంటే లెఫ్ట్ సైడ్ ఉండే డేటా అన్నమాట. లెఫ్ట్ సైడ్ ఉండే డేటా లెఫ్ట్ నేను 2 పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఒక పార్ట్ వచ్చి లెఫ్ట్ సైడ్ డేటా, సెకండ్ పార్ట్ వచ్చి రైట్ సైడ్ డేటా. రైట్ సైడ్ అనేది వచ్చి బ్లాంక్ గా ఉంటది. ఓకేనా. ఫస్ట్ పాయింట్ వచ్చి ఐ విల్ డివైడ్ ది పేజ్ ఇంటూ 2 parts. Sir, based on previous data, first one. Based on previous data, I will divide the page into Page, page into 2 parts. 2 parts. First one, past data. First point is past data hyphen ఈ past data hyphen పెట్టి I need to identify where the smart money is placed. I need to identify where smart money is placed. ఆ స్మార్ట్ మనీ అనే దాన్ని అండర్లైన్ చేసుకోండి. సో స్మార్ట్ మనీ ఈజ్ ప్లేస్డ్. సెకండ్ పాయింట్ లెఫ్ట్ సైడ్ సెకండ్ పాయింట్ I need to identify where the buying pressure is built. I need to identify where the buying pressure is built. Second point, a third point, I need to identify where the selling pressure is built. I need to identify where the selling pressure is built. లెఫ్ట్ సైడ్ ఈ 3 points ని మనం చేసేది ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ 3 points ని అనలైజ్ చేయాలి. ఎప్పుడైతే ఈ 3 key points ని మనం క్యాచ్ చేస్తామో ఈ రైట్ సైడ్ నెక్స్ట్ రైట్ సైడ్ అని పెట్టుకోండి. రైట్ సైడ్ సబ్ టాపిక్ రైట్ సైడ్ అనుకొని హైఫన్ I will plan where to place the buy order. I will plan where to place the buy order
and sell order. Okay, buy order, sell order. దాంట్లోనే నెక్స్ట్ పాయింట్, before 9 a.m. itself, before 9 a.m. itself, I should know, I should able to identify, I should able to identify, I will able to identify I should able to identify. Identify my buy and sell, my buy and sell price. అంటే మీకు ఎలా అవుట్, ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం చేసే వర్క్, మనం ఏం నేర్చుకోబోతున్నాం అనేది అంతా ఈ రోజుతో క్లియర్ గా ఉంటాం. ఏమేమి నేర్చుకోబోతున్నాం, ఫస్ట్ థింగ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ జరిగిన డేటాని యూజ్ చేసుకొని రైట్ సైడ్ మనం ఒక డేటాని ప్లాన్ చేసుకుంటాం. సో కామా పెట్టి రాసుకోండి. హియర్ ఐఎమ్ ప్లానింగ్ మై, హియర్ ఐఎమ్ ప్లానింగ్ మై, ఐఎమ్ ప్లానింగ్ మై స్ట్రాటజీ, I am planning my strategy. ఇక్కడ నోట్ అని పెట్టుకోండి మేడం, నోట్. నోట్ అంటే ఏమంటే నోట్ పెట్టుకొని బిఫోర్ ఎంటరింగ్, బిఫోర్ ఎంటరింగ్ I need to identify, I need to identify my entry price. I need to identify my entry price. Stop loss. Stop loss అంటే ఏం టెన్షన్ పడద్దండి మేడం, నేను చెప్తాను. జస్ట్ స్టాప్ లాస్ అని రాసుకోండి. I need to identify entry point, stop loss and target. అండ్ టార్గెట్. ఆ 3ని బాక్స్ లో పెట్టుకోండి మేడం, అందరూ ఆ 3ని బాక్స్ లో పెట్టుకోండి. అంటే మీరు 9 o'clock కి ఈ 3 పాయింట్స్ ని క్యాచ్ చేస్తేనే మనం ట్రేడింగ్ లో సక్సెస్ఫుల్ అవుతాం. అప్పటికప్పుడు ఎందువల్ల ఇప్పటి వరకు మనం ఫెయిల్యూర్ అయ్యామంటే 9:30కి ట్రేడింగ్ స్టార్ట్ అయిన తర్వాత డైరెక్ట్ గా ఈ క్యాండిల్స్ ని అప్పటికప్పుడు డిసైడ్ చేసి ట్రేడింగ్ చేస్తాం కాబట్టి మనం ఫెయిల్యూర్ లో ఉన్నాం. సో ఇప్పటి నుంచి ప్రొఫెషనల్ వేలో ఏం చేస్తారంటే నా ఎక్స్పీరియన్స్ ని మీ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేసుకొని, సో ఇప్పుడు ఎంటర్ అయ్యేటప్పుడు నేను ఎలా ఎంటర్ అవుతానంటే ఈ 3 పాయింట్స్ ఉంటేనే ఎంట్రీ తీసుకోవాలన్నమాట. సో ఏమేమి ఆ 3 పాయింట్స్, ఫస్ట్ నా ఎంట్రీ పాయింట్ బేస్ చేసుకోవాలి. సెకండ్ ఏం చేస్తానంటే ఒకవేళ నా ప్లాన్ రాంగ్ అయిందంటే నాకు నష్టం ఎంత వస్తుంది. థర్డ్ పాయింట్, నా ప్లాన్ సక్సెస్ అయిందంటే నాకు వచ్చే ప్రాఫిట్ ఎంత. ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ థింగ్స్ అన్నిటినీ కలిపి మీరు ఏం చేస్తారంటే టెక్నికల్ అనాలిసిస్ అంటారు. సో ఓకేనా, ఈ నెక్స్ట్ కమింగ్ 10 days ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రతి దానికి ఒక్కొక్క డేకి ఒక్కొక్క డేని లింక్ చేస్తాను. ఇప్పుడు ఈ చార్ట్ లోని నేను ఒక 3 to 4 పార్ట్స్ గా డివైడ్ చేస్తాను ఈ చార్ట్ ని. రేపటి నుంచి మెయిన్ టెక్నికల్ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు టోటల్ అవుట్పుట్ అంటే ఈరోజు మీరు ట్రేడింగ్ లో నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఎలా చేయాలి అనే దానికి ఈరోజు అవుట్పుట్ ఇచ్చాను. ఇప్పుడు దాకా ఏమన్నా డౌట్ ఉందా మేడం? ఏమన్నా ఎవరికన్నా ఏమన్నా డౌట్ ఉందా? నో డౌట్ సార్. నో డౌట్. ఫస్ట్ థింగ్ క్లియర్ గా సార్, మనం ఈ మాక్సిమం మీకు ఈ చార్ట్ ని టెక్నికల్ అనాలిసిస్ ని మీకు 1 week లో నేర్పడానికి ట్రై చేస్తాను సార్. సో ఈ డివైడ్ నేను చేసే ప్లాన్ అంటే 1 day 2 days ఏంటంటే ఈ క్యాండిల్ సైకాలజీ మీద పడుతుంది. 2 to 3 days క్యాండిల్ సైకాలజీ మీద పడుతుంది. తర్వాత ఈ లొకేషన్ ఐడెంటిఫై చేస్తాం కదా, ఈ లొకేషన్ కి ఒక 2 days పడుతుంది. తర్వాత మళ్ళీ ఏంటంటే ఈ గ్రూప్ అన్నిటిని లింక్ చేస్తాను. ఫస్ట్ మీరు ఒక కాన్సెప్ట్ క్లియర్ అయితే సెకండ్ కాన్సెప్ట్ ని లింక్ చేస్తాం. ఈ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తేనే రేపు మీకు టోటల్ ఈ క్యాండిల్ యొక్క సైకాలజీ ఒక 2-3 క్లాసెస్ పడుతుంది. స్లోగానే వెళ్దాం సార్, టెన్షన్ ఏం లేదు.
మీకు ఏ కాన్సెప్ట్ అన్నా మధ్యలో కంపల్సరీ అర్థం కాలేదంటే అక్కడే క్లియర్ చేసుకోండి. అర్థమైన వాళ్ళు ఒక్కటే ఎండ్ చేసి వెళ్ళండి మీటింగ్. అర్థం కాని వాళ్ళు కంపల్సరీ అది ఎంత టైం అయినా అర్థం చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. సో ఇక్కడ మీరు రేపటి నుంచి మనం నేర్చుకోబోయేది ఏంటంటే ఈ వెనకాల జరిగే కాన్సెప్ట్ ని మనం బేస్ చేసుకునేది నేర్చుకుంటాం. సో ఇక్కడ ఒక 1 వీక్ టు 10 days మటుకు లైవ్ లోనే ఉన్నాను సార్. 90%, 90 కాదు 100% 6 o'clock అంతా మీరు లైవ్ లోకి వచ్చేసేటట్టు చూడండి. మళ్ళీ మీకు 10 minutes డిలే అయినా కానీ మీకు మళ్ళీ కాన్సెప్ట్ క్యాచ్ చేయాలంటే మళ్ళీ నేను రిపీట్ చేయడానికి నాకు ప్రాబ్లం లేదు. కానీ ఆల్రెడీ 2-3 సార్లు ఒకే విన్నారంటే వాళ్ళకి ఇరిటేషన్ గా ఉంటది. సో 99% 5:55కి లాగిన్ అయిపోండి. రేపు మీకు మెయిన్ కాన్సెప్ట్ ఒక ఇండివిజువల్ గా దీన్ని ఎలా డివైడ్ చేయాలనేది రేపటి క్లాస్ లో మనం స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ అంటే క్లియరా మేడం అందరికి? సార్ ఎవరికన్నా ఏమన్నా ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అనేది క్లియరా? ఎవరికన్నా ఏమన్నా డౌట్ ఉందా సార్ ఇక్కడ దాకా? సార్ ఆనంద్ సార్, రాలి సార్, కొత్తగా సార్ క్లియర్ కదా సార్? క్లియర్ సార్. క్లియర్. మేడం మీకు మేడం క్లియరా? శ్రీధర్ నీకు? శ్రావణ్ సార్ క్లియర్ సార్. సో క్లియర్ కదా? ఓకే. Clear. సో రేపటి నుంచి మీరు మొత్తం ఈరోజు ఎవరన్నా బుక్ పెట్టకపోతే రేపటి నుంచి బుక్ పెట్టుకోండి. సో గ్రీన్ పెన్, రెడ్ పెన్ ఎందుకు మెన్షన్ చేసానో మీకు అర్థమై ఉంటది. సో ఈ కలర్స్ డ్రా చేసేటప్పుడు గ్రీన్ కలర్ అన్నప్పుడు గ్రీన్ పెన్నే వాడాలి, రెడ్ అన్నప్పుడు రెడ్ పెన్నే వాడుకోవాలి. పెన్సిల్ ఏంటంటే ఈ చార్ట్స్ ని ఎలా గీయాలనే దానికి పెన్సిల్ అనేది ఉంటుంది. ఒకవేళ తప్పు గీసినా తుడుచుకోవడానికి ఉంటుంది కాబట్టి ఇది. ఏదన్నా నోట్స్ రాసుకోవాలన్నప్పుడు బ్లూ పెన్, రెడ్ పెన్, బ్లాక్ పెన్ వాడుకోవచ్చు. సో ఇందుకని 4 points ఖచ్చితంగా ఉంటది. టెక్నికల్ అనాలైసిస్ ఇంట్రొడక్షన్ ఈ రోజు ఇచ్చాను. సో మీరు నెక్స్ట్ సక్సెస్ఫుల్ అవ్వాలనేది అనేది కూడా మీకు అవుట్పుట్ ఇచ్చాను ఈ రోజు. నవీన్ ఉన్నావా? నవీన్ అందరికి క్లియర్ కదా? క్లియర్. ఓకే. ఇంకెవరన్నా పేర్లు కొత్త మర్చిపోయి ఉంటే చెప్పండి సార్, చాలా రోజులు అయింది పేర్లు. మేడం క్లియరా మేడం? మధు మేడం? నేను ఇప్పుడే జాయిన్ అయ్యానండి, మీరు కంటిన్యూ చేయండి. ఓకే మేడం. ఓకే సరే. ఓకే సార్. బాగ్రెల్లి సార్ ఉన్నట్టున్నారు కదా, సార్ కి క్లియర్ అయితే మనకు క్లియర్ అయినట్టే. అవునా? అర్థం కాలేదు మేడం. బాహరెల్లి సార్ వచ్చినట్టున్నారు కదా, సార్ కి క్లియర్ అయితే మనకు క్లియర్ అయినట్టే. ఓకే. ఏంది మేడం? మేడం నమస్తే. నమస్తే సార్. సరే ఏం మేడం మేడం. నవ్వుతున్నారు? అర్థమైంది కదా సార్? క్లియరే కదా సార్ ఇక్కడికి? క్లియర్ సార్. మళ్ళీ కూడా కావాలంటే నేను వీడియో కూడా వింటాను సార్, నాకేం ఇబ్బంది లేదు. ఆహా, ఇది వీడియో కాదు సార్. మెయిన్ థింగ్ ఏంటంటే అంటే ఈ రోజు ఫస్ట్ డే వీడియో వినొచ్చు, కానీ రేపటి నుంచి మీకు వన్స్ ఒకసారి సార్ మ్యూట్ లో పెట్టేసుకోండి సార్. ఈ రోజు ప్రాబ్లం లేదు సార్. ఈ రోజు ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రతిదీ ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క కీ పాయింటే చెప్తాను సార్. ఈ అన్నిటిని లింక్ చేసి సండే క్లాస్ లో అన్నిటిని లింక్ అవుతాయి. అక్కడ కానీ మీరు పర్ఫెక్ట్ గా లింక్ చేయగలిగితే మీరు కంపల్సరీ పర్ మంత్ 1 lakh అన్నది ఈజీగా దానికి 2 to 3 times ఎర్న్ చేయొచ్చు మీరు. సో అది గుర్తుపెట్టుకోండి. పర్ డే 5,000 అన్న కూడా 20 ట్రేడింగ్ సెషన్స్ కి 1 lakh అన్నది ప్రతి మంత్. అంటే April 30th కి మీ అందరి ఇన్కమ్ 1 lakh దాటి ఉంటుంది. ఇదైతే నేను గ్యారంటీ. సో ఈ రోజు ఫస్ట్ థింగ్ ఏంటంటే మేజర్ గా బయ్యర్స్ 4 రకాల బయ్యర్స్ ఉంటారు. అదంతా రేపు క్లాస్ లో చెప్తాను మేడం ఇంకా డెప్త్ గా. రేపు క్లాస్ లో బయ్యర్స్ ఫస్ట్ థింగ్, రేపు క్లాస్ లో మీకు ఫుల్ గా బయ్యర్స్ అంటే ఎవరు, సెల్లర్స్ అంటే అనే కాన్సెప్ట్ రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే సార్? టెక్నికల్ అనాలిసిస్ కి ఇంట్రడక్షన్ ఈ రోజు. ఓకే సార్. ఏమన్నా డౌట్స్ ఉన్న వాళ్ళు ఉండొచ్చు సార్. ఇక్కడతో ఈ రోజు సెషన్ క్లోజ్ చేస్తున్నాను. మేడం కొత్తగా ఒక అమ్మాయి పేరు తేష్మా మేడం. తేష్మా మేడం ఉన్నారా మేడం? కొత్తగా వచ్చిన వాళ్ళు నాకు పేర్లు కరెక్ట్ గా తెలియదు మేడం. తేష్మాన్. విజయ్ అర్థమైందా విజయ్? ఓకే సరే. రేపు 5:55కి మళ్ళీ కలుద్దాం.